హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ అఫీషియల్. మనం ప్రెజెంట్ అయితే కైలాసగిరి టెంపుల్ అయితే ఉన్నాము. ఈ టెంపుల్ వచ్చేసి మన మూలాలి హౌసింగ్ బోర్డులో లొకేటెడ్ ఉంది. చాలామందికి అయితే తెలియకపోవచ్చు. మనమైతే ఇగో ప్రెజెంట్ మన శివాడు అయితే వచ్చిండు. శివాడు చెప్పిండు, అరే ఒక టెంపుల్ ఉందిరా, చాలామందికి తెలియదు అంటే, సరే అని చెప్పేసి మనం కూడా మీకోసం అని చెప్పేసి వీడియో అయితే తీసి నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో జల్దీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టెంపుల్లో మనమైతే మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకి హిల్ స్టేషన్లో ఉంది. ఈ టెంపుల్ని కైలాసగిరి హిల్స్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఈ టెంపుల్కి ఇంకో నేమ్ కూడా ఉందంట, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అని కూడా పిలుస్తారు చాలామంది. దీన్ని డినోటేట్ చేసి దీన్ని కైలాసగిరి అని పిలుస్తారు. ఎందుకంటే మనకి ఇద్దరు దేవతలు ఒకటే దగ్గర దర్శనం అయితే టెంపుల్ కైలాసగిరి అని పిలుస్తారు. ఇక చూడండి ఎంత పెద్దగా ఉందో, గోపురం కూడా చాలా పెద్దగా ఉంది టెంపుల్ అన్నమాట. ఇక మనమైతే లోపలికి వెళ్ళాము. ఇదే మన మెయిన్ టెంపుల్ అన్నమాట. మనమైతే శివయ్య అని మొక్కుదాము. మనమైతే ఈరోజు అయితే మనం లాస్ట్ డే అన్నమాట, కార్తీక మాసము. అందుకే మనం ఈ టెంపుల్కి వచ్చినాము, ఈరోజు విజిట్ అయితే చేసాము. చూడండి నేనైతే బొట్టు పెట్టుకున్నాను. ఈ శివాడు వీడియో తీస్తున్నాడు, చాలా పెద్దగా ఉంది. ఎవరైతే ఈ వీడియోని అయితే చూస్తున్నారో హరహర మహాదేవ అని చెప్పి కామెంట్ అయితే చేయండి. మీకైతే 100% పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఈ టెంపుల్కి ఒకసారి అయితే విజిట్ అయితే చేయండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 AM టు 11:30 AM వరకు ఉంటుంది. ఈవినింగ్ టైమింగ్ వచ్చేసి మనకి 5 PM టు 8 PM వరకు టెంపుల్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. మీరు ఏ టైంలో అయినా విజిట్ అయితే చేయొచ్చు. ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళు హరహర మహాదేవ అని కామెంట్ అయితే చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట బటన్ కూడా ఒత్తండి. మీకు ఎన్నో వీడియోస్, ఇట్లాంటి వీడియోస్ అప్డేట్ కావాలి కదా, మీకు అందుకోసమే గంట అయితే మీరు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ టెంపుల్ మనకి లొకేషన్ అయితే ఎవరైతే కావాలనుకున్న వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ లింక్ కూడా పెడతాను. మీరు డైరెక్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయగానే టెంపుల్ లొకేషన్ అయితే మీకు డైరెక్ట్ చూపిస్తుంది, డైరెక్షన్. ఇక మనమైతే హారతి ఇస్తున్నారు పంతులు గారు. హారతి తీసుకున్న తర్వాత మనమైతే పార్వతీదేవి టెంపుల్కి అయితే వెళ్దాము. ఈ టెంపుల్ చాలా పక్కకే ఉంటుంది. మనకు రైట్ సైడ్లో పార్వతీదేవి దర్శనం అయితే ఇస్తుంది. మనం పార్వతీదేవిని మొక్కిన తర్వాత మనము ఇక్కడ 5 మెయిన్ టెంపుల్స్ ఉన్నమాట. ఇక్కడ గోశాల కూడా ఉంది. మీకు ప్రతి ఒక్క వీడియో అని మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోనైతే. ఇక మనమైతే హారతి తీసుకున్న తర్వాత మనము పార్వతీదేవి టెంపుల్కి అయితే వెళ్దాము. హారతి తీసుకున్న తర్వాత మనమైతే ఇగో ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఇగో మనమైతే పార్వతీదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇగో ఇదే మన రైట్ సైడ్, మన శివుని టెంపుల్ మన రైట్ సైడ్లోనే మనకి పార్వతీదేవి దర్శనం అయితే ఇస్తుంది. చూడండి, దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే బయటికి వెళ్ళి మనమైతే హనుమంతుని టెంపుల్ అన్నమాట దర్శనం చేసుకుందాము. ఇగో ఇక్కడ మనకి చాలా పాత ఫొటోస్ అయితే ఉన్నాయి, మీరు చూస్తున్నారు. చాలా పాత ఫొటోస్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇగో మనకి ముంగట కనిపిస్తుంది కదా టెంపుల్, ఇది మన కాలభైరవ టెంపుల్ అన్నమాట. మీకు అక్కడ కూడా వెళ్ళినప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. మనమైతే ఫస్ట్ మనము హనుమంతుని టెంపుల్కి అయితే వెళ్దాము. ఇగో మన హనుమంతుని టెంపుల్ వచ్చేసి మన గోపురం రైట్ సైడ్లో ఉంటుంది. ఎవరైతే హనుమంతుని భక్తులు ఉన్నారో వాళ్ళైతే జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఇక మనం అంజన స్వామిని మొక్కేసి మనమైతే కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్దాము. ఇక చూడండి, ఇదే మన కాలభైరవ టెంపుల్ అన్నమాట. ఇక్కడ మెయిన్ 6 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క టెంపుల్ అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో అయితే. సో మన కాలభైరవ టెంపుల్ ఇది మన ఆ, మెయిన్ టెంపుల్. లెఫ్ట్ సైడ్లో మనకి అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తారు. చూడండి, మేమైతే వెళ్ళినప్పుడు అయితే గేట్ వేసేసారు, ఎందుకంటే మార్నింగే పడి పూజ అయిపోయిందంట. అందుకే ఇగో మన అయ్యప్ప స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడైతే, దర్శనం ఇస్తాడు మనకి. చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే. చూడండి, పడి పూజ చేసేసారు మార్నింగే. నేను లేట్ వెళ్ళాను, ఎందుకంటే 10 అయింది. దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ లింగం కనిపించింది. చాలామంది అయితే అభిషేకం చేస్తున్నారు. ఇగో నేను కూడా అందుకే అభిషేకం చేసిన తర్వాత ఇగో ఈ అన్నగారు అయితే చాలా బాగా పెట్టారు బొట్టు అయితే లింగంకి. ఎవరైతే చూస్తున్నారో హర హర మహాదేవ అని కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత బాగా పెట్టారో బొట్టు అయితే. దాని తర్వాత మన శివగాడు కూడా చేసేసారు. నేను కూడా చేస్తారా, నువ్వు కూడా చేసినావు కదా అంటే, సరే అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. శివాడు అయితే అభిషేకం చేసిండు. ఏం మొక్కినవరా అంటే చెప్తలేడు శివ. ఇగో మనం తర్వాత ఇగో మీకు చెప్పాను కదా గోశాల అని చెప్పేసి, చాలా బాగున్నాయి ఆవులు అయితే. చూడండి ఎంత దగ్గరికి అయితే వస్తున్నాయో. ఇక్కడైతే మనము ఆవులకి దానా కూడా పెట్టొచ్చు.
చూస్తున్నారా ఎంత చాలా బాగున్నాయి. అవి 2 అయితే కొట్లాడుకుంటున్నాయి. ఈ గోశాల చాలా బావుంటుంది ఇక్కడైతే. బా ఇదే ఆవు అన్నమాట అరుస్తుంది గంట కొడితే. ఇగో మనకి ఇది మన టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇగో ఇది మెయిన్ టెంపుల్. ఇగో మనకి రైట్ సైడ్‌లో కనిపిస్తున్నది కదా! ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. మనం ఇదే నుంచి ఇట్లా బయటికి వెళ్ళామనుకో బ్యాక్ సైడ్‌లో మీకు హిల్ స్టేషన్ అనేది కనిపిస్తుంది. చూడండి ఎంత వ్యూ అయితే సూపర్ ఉంది కదా! ఇది మనం టాప్‌లో ఉన్నామన్నమాట. చూడండి మీకు వ్యూ అయితే మీకు ఒకసారి ఇక్కడ చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఎంత హైట్‌లో ఉన్నామో మనమైతే. ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత మనమైతే నరసింహస్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇగ ఇది మన మెయిన్ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఇది గూడా మన కైలాసగిరి నరసింహస్వామి టెంపుల్ అని పిలుస్తారు. చాలా పెద్దగున్నాడు నరసింహస్వామి అయితే. ఇగో చాలా ఈ టెంపుల్ అయితే చేసినప్పుడు మీరైతే చూడండి పాజిటివ్ 100% అయితే వస్తుంది. ఇగ మనమైతే వీడియో తీయొద్దని చెప్పారు స్వామయితే. అందుకే మేమైతే జస్ట్ ఇట్లా మీకు చూపిస్తున్నాము. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కామెంట్ అయితే చేయండి. ఇగో నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. మళ్ళొక వీడియోతోని మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.